నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం జగన్. చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి హస్తినబాట పట్టారన్న కేవీపీ రామచంద్రరావు. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో అత్యున్నత పురస్కారం. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటన. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడి. పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు. పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కఠిన సమయాల్లో దేశాన్ని ముందుకు నడిపించాయని వెల్లడి. చంద్రబాబు, వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ను తిట్టిన నోటితో ఎలా పొగుడుతున్నారంటూ ధ్వజం. నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చే అవకాశం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసు యంత్రాంగం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాజనీతిజ్ఞుడు, పండితుడని కొనియాడారు. పివికి అత్యున్నత పురస్కారం దక్కడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఆయన ఆర్థిక సంస్కరణలు కఠిన సమయాల్లో దేశాన్ని ముందుకు నడిపించాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశంసించారు. ఆయనను భారతరత్నతో గౌరవించడం సముచితమని పేర్కొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్ కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 5గురికి ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులు ప్రకటించినట్లయింది. సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం 5గురికి ప్రకటించడం విశేషం. చౌదరి చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో, పివి నరసింహారావు జూన్ 21 నుంచి 1991 నుంచి మే 16, 1996 వరకు దేశ ప్రధానమంత్రులుగా సేవలు అందించారు. ఇక హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. న్యాయవాదిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా ఆయన పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల ఇప్పుడెందుకు అదే పార్టీలో చేరారో చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారో చెప్పాలి. ఏ ఉద్దేశంతో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో వివరించాలి. టీఎస్లో మీ రేవంత్ సర్కారే ఉంది కాబట్టి ఏపీకి రావాల్సిన 6,000 కోట్లు తీసుకురండి అని రోజా సూచించారు. విశాఖ రైల్వే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ను పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, టీడీపీతో కలిసొచ్చే పార్టీలతో ప్రజలు ఆడుకుంటారు, ఓడించి హైదరాబాద్ తరిమేస్తారని అన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారా? మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు పెట్టమంటారా అంటూ వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డిపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరూ అభిమానం ఉందని, జగన్ ఆటలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి కడుపు మంట తారస్థాయికి వెళ్లిందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో పెడతారా అంటూ రోజా సెటైర్లు వేశారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఖచ్చితంగా పోటీ పడాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్గా ఉంటుందో గెలవాలంటే అంతే కసి ఉండాలని రోజా అన్నారు. మీ అందరిలో క్రీడా స్ఫూర్తి నింపడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో పోటీ పడ్డాని అన్నారు. జగనన్నపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి అభిమానం ఉందన్నారు. వైఎస్ షర్మిలపైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ మంత్రి రోజా విమర్శించారు. జగన్ను జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారు. తన పార్టీని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసిందో షర్మిల చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులను షర్మిల రాబట్టాలని రోజా అన్నారు. షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు. మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి హస్తిన బాట పట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీతో ఎందుకు కలవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అవినీతికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరూ ఎందుకు ఢిల్లీ వెళ్లారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమా, స్వప్రయోజనాల కోసమా అంటూ నిలదీశారు. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి హస్తినబాట పట్టారని కేవీపీ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమయానుకూల రాజకీయ చతురుడు, మహామహులను పల్టీలు కొట్టించిన ఘనత ఆయనకే చెందుతుందని కేవీపీ విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారని, 2019లో పొత్తుల విషయంలో రాహుల్ గాంధీని పల్టీ కొట్టించారని వెల్లడించారు. అవకాశవాదంతో ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని, తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. అభద్రతా భావం కలిగినప్పుడల్లా చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీతో ఎందుకు కలవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అవినీతికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. అవినీతి ఆరోపణలతో రాష్ట్రంలో మంత్రులు, పెద్ద స్థాయి నేతలు అరెస్ట్ అవుతారు, కానీ ఏపీలో ఎందుకు జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. నేను ఏ విధంగా నా శక్తికి మించి పోరాటం చేశానో, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి మేళ్లు జరిగే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించానో మీరందరూ చూశారు. ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మొత్తం బీజేపీ పార్టీ ముక్తకంఠంతో 2014 ఫిబ్రవరిలో లాస్ట్ సెషన్, ఆ ఎన్నికలకు ముందు మేము పవర్లోకి రాబోతున్నాం, రాగానే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇదంతా రికార్డ్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయాలే. దాని తర్వాత విభజన చట్టంలో ఉంచిన
ఇవి సరిపోవు. రెవెన్యూ డెఫిసిట్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. రాష్ట్ర రాజధానిని కోల్పోవడంలో అని బీజేపీ వారు పదే పదే ఉద్ఘాటించడం జరిగింది. దాని తర్వాత మనందరి ముందే 2014లో మోడీ గారు అమరావతికి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీ నుంచి ఆయన ఢిల్లీని మరి అది నిజంగా ఆయనకి తెలియకుండా జరిగి ఉండొచ్చు. బహుశా పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్టున్నారు. వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటుందని జగన్ చెప్పగలడా అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. బీసీలను మరోసారి వంచి ఎన్నికల్లో లబ్ధి పొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా జగన్ కులగణనకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో దక్కవలసిన 16,000కు పైగా పదవులు దక్కకుండా చేసిన జగన్ కులగణనతో వెనుకబడిన వర్గాలను ఉద్ధరిస్తాడా అని రవీంద్ర ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబు బీసీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన పెద్ద మనిషి, కుల గణనతో వారిని ఆదుకుంటాడా అని ఆక్షేపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపారని కొల్లు గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేక సభ ఏర్పాటు చేసి మొత్తం బడ్జెట్లో 26% నిధులు బీసీల సంక్షేమానికి వెచ్చించాలని కోరారని తెలిపారు. బీసీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరామన్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కులగణన పేరుతో వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మరొకసారి బలహీన వర్గాల్ని మోసం చేసే కార్యక్రమానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా మరి ఈ ముఖ్యమంత్రి కులగణన గురించి కనీసం ప్రస్తావించకుండా అనేక ఉద్యమాలు చేసినా స్పందించకుండా ఈనాడు కేవలం ఎన్నికల ముందు 2 నెలల్లో ఎన్నికలుంటే ఇప్పుడు హడావిడిగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడంటే ఇవాళ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కులగణన జరగాలనేది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. మరి అటువంటి కులగణన కోసం అనేక రాష్ట్రాల్లో మరి ఆ రోజున బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ ప్రభుత్వాలు తీర్మానాలు కూడా చేసినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2014లో మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలన చేస్తామని చెప్పడం, మరి దీని మీద అనేక మంది జాతీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ కులగణన జరగాలి, తద్వారా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ఇది చాలా పకడ్బందీగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి దీని మీద అనేక మంది మాట్లాడితే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు చెప్పాడు, నాకు 25 మందికి 25 పార్లమెంట్లు ఇప్పించండి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి నేను అడుగుతాను. మానసిక ఒత్తిడితో టీడీపీ నేత బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదని, ఇప్పుడు చంద్రుడిని చూస్తున్న వ్యక్తికి త్వరలోనే సూర్యుడిని చూపిస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్ భారూనగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని, దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో పేదవారికి ఇబ్బందులకు గురి చేసే విధంగా స్థానిక కార్పొరేటర్ తీరు ఉందన్నారు. సెంట్రల్లో 20 రోజుల నుండి ప్రతి గడపకు వెళ్తున్నామని, మా పాలన పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా స్పందిస్తున్నారని అన్నారు.
బోండా ఉమ 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదని, ఈ 4.5 ఏళ్లలో ప్రజల మొహం ఒక్కసారి అయినా చూశాడా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం మహిళల వద్దకు వస్తే చీపులతో తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో నిన్న ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ బీఆర్టీసీ రోడ్డు, భాను నగరు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జి కొండా గారు, రమేష్ గారు, ఇతర పార్టీ నాయకులు, ఇతర కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో వచ్చేప్పటికి కొంచెం భాను నగర్లో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అయ్యే అవకాశం ఉంది. అదే కూడా కొంతమంది పట్టాలు లేవని చెప్పని, అదేవిధంగా ఒక 25 మందికి పట్టాలుండి రిజిస్ట్రేషన్ కాలేదని మా దృష్టి మాకు రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడానికి అధికారులతో కూడా మాట్లాడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బోండోమా అని చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అతను 5 సంవత్సరాల నుంచి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ, మా మల్లాదృష్టి కానీ, మా దేవినేని అవినాష్ కానీ రోజుల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ప్రజల మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి మేము తోడున్నాం. మీరు ఈ 4.5 సంవత్సరాలు ఏ రోజైనా ప్రజల ముఖం చూశారా? కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఎప్పుడైనా ఆదుకున్నారా? మీరు ఏం చేశారని మీకు ఓటేయాలి, ఎందుకు మీకు ఓటేయాలి అని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు అతన్ని. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజుతోనే ఆమె పూర్తిగా కూడా ఇబ్బంది పడిపోతుంది. నాకు తెలిసి ఆమె కెరీర్ని కూడా పాడు చేసుకుంది. ఆమె కన్న తండ్రిని, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చార్జ్షీట్లో అతను ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వు ఏం చెప్తావమ్మా? జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ, అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా? భానునగర్ 28వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పర్యటించారు. ఈ రోజున డివిజన్లో ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు కొద్దిగా డ్రైనేజ్ సమస్యలు, కొద్దిగా ఇళ్ల పట్టాల సమస్యలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. ఆ సమస్యను సత్వరం ఆయన పరిష్కరిస్తారని హామీ ఇస్తూ ఎమ్మడి అక్కడి నుంచి అక్కడే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా తొందరగా చూడమని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు కూడా ఈ నెలాఖరులోపు ఆ పట్టా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా అక్కడ పేద ప్రజలు ఉండే ప్రదేశము, రోజు డైలీ దినసరి కూలీలు ఎక్కువ, రోజు కూడా ఇక్కడ చాలామంది కూడా పేద ప్రజలు ఉండటం వల్ల ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఈ డివిజన్లో ముఖ్యంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళకి డైరెక్ట్గా 9 కోట్ల రూపాయలు సుమారుగా 5 ఏళ్లలో పంచడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో 43వ డివిజన్లో కోట్లాది రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, జనసేన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని ఆరోపించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. నెల మొదటి రోజునే పెన్షన్లు అందుతున్నాయని చెబుతున్నారని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలను మర్చిపోయి నేడు ఓట్ల కోసం ప్రజల ముందుకు దొంగ హామీలతో వస్తున్నారని మండిపడ్డారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రాగ్నెంట్ సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరిగిందని చెప్పారు. గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి లేదని, వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. కోట్ల రూపాయల మేర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ పర్యటనలో వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందొచ్చి వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే మాకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మా సీఎం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. తప్పకుండా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాం. ఏదైతే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నారో ఆయనకి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉంటారు. తప్పకుండా 175కు 175 స్థానాలు మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు. ఏదో బీజేపీతో మళ్ళీ దోస్తీ చేయడానికి, అలాగే జనసేనతో అయిపోయింది, ఇప్పుడు బీజేపీ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరి పొత్తుల కోసం ఆరాటపడుతున్నాడు తప్ప ప్రజలకి ఏమాత్రం ప్రజాక్షేత్రంలో మేము నిలబడుతున్నాం, ప్రజలకు మేము ఏం సౌకర్యాలు చేయాలి అని చెప్పేసి విధి విధానం లేకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన దత్తపుత్రుడు కానీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసి మాకు పొత్తుల కోసమే తిరుగుతున్నాడు తప్ప ప్రజల మంచి చెడు కోసం ఆలోచించే ఏ మాత్రం జనసేన కానీ తెలుగుదేశం కానీ ఏది లేదని చెప్పేసి కరోనాలోనే కొన్ని మనకి అభివృద్ధిలోన కొంచెం వెనకబడింది మన ఆంధ్రప్రదేశ్. అలాగే ఏదైతే ప్రైవేటు సంస్థలు ఉన్నాయో అవి ఇక్కడికి తీసుకురావటం లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించటం లేదు, ఇలాంటి పనికిమాల మాటలు చెప్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలోన వీళ్ళు ఇక్కడికి ఏ సంస్థలను తీసుకొచ్చినారు, ఏ సంస్థల ద్వారా ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పించారో కూడా వాళ్ళు మీరు అడగండి. సచివాలయ వ్యవస్థలో 130,000 మందికి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత మన జగన్ అన్నది. అలాగే 2,70,000 మంది వాలంటీర్లను పెట్టి వాళ్ళకి జీవనోపాధి కల్పించిన ఘనత జగన్ అన్నది. 2,13,000 ఏ రంగంలోనే కానీ మనకి వైద్య రంగంలో కానీ పోలీస్ శాఖలో కానీ లేకపోతే టీచర్సే కానీ ఏదైనా కానీ 2,13,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించినారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేయగలం. పెద్ద ఎత్తున మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, అదేవిధంగా నగర ప్రథమ పౌరురాలు మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా కొలిక్ కార్పొరేటర్సు, మా స్థానిక నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు గడపడు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపు 140 సచివాలయం పరిధిలో పర్యటించడం జరిగింది. దాదాపు ఊర్మిళనగర్లో దాదాపు సుమారు సీసీ రోడ్లు కానీ 40 రోడ్లు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్లు కానీ, అదేవిధంగా కలవట్లు కానీ, అదేవిధంగా ఊర్మిళనగర్ పార్క్ అయితే పెద్ద ఎత్తున మరి మాదక ద్రవ్యాలతో నిండిపోయి ఉండేది. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పార్కులు కూడా డెవలప్ చేయడం జరిగింది. వస్తులత కాంప్లెక్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, వస్తులత సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తామని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. వస్తులత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వస్తులత సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని సొంత ఇల్లు లేని పేద సామాన్య వర్గాల వారికి పశ్చిమంలోనే ఇల్లు కట్టించి తీరుతామని హామీ ఇచ్చారు. వ్యాపారుల మొహంలో లక్ష్మీ కళ రావాలి అంటే జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం మార్కెట్ వద్ద ఉన్న వస్త్రలత కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్. అనంతరం కాంప్లెక్స్ లోని వ్యాపారస్తులను, గుమస్తాలను, ముఠా కార్మికులను, ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వస్త్రలతలో పర్యటించడం జరిగిందన్నారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యుల్ని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. వ్యాపారులు తమని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఖచ్చితంగా వస్త్రలత కాంప్లెక్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ఇక్కడ ఉండేటటువంటి పార్కింగ్, టాయిలెట్స్, అద్దె చెల్లింపుల సమస్యలతో పాటు ఈ కాంప్లెక్స్ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. రాష్ట్రానికి ఇది వ్యాపార రంగంలో ఒక తలమానికమని, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వస్త్రలత కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది. ముందుగా అసోసియేషన్ హాల్లో సభ్యులందరినీ కూడా మరి అధ్యక్షులు జగన్ గారి ఆధ్వర్యంలో నాగభూషణం గారు, మరొక నాగభూషణం గారు, మరి కొత్త మురళి గారు, అనిల్ గారు, శివ గారు, బసవరాజు గారు, అదేవిధంగా చాలామంది పెద్దలందరితో కూడా మరి అసోసియేషన్లో కలిసి
మీరు మాకు ఈసారి జనసేన టీడీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించడంతో పాటు ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది, మా మద్దతు ఉంటుందని తెలియజేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో ఏం జరిగిందనేది నేనైతే మాట్లాడిన, కానీ ఖచ్చితంగా వస్త్రలత కాంప్లెక్స్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఇక్కడ ఉండేటువంటి పార్కింగ్ సమస్య కానీ, టాయిలెట్ సమస్య కానీ, అదేవిధంగా అద్దె సమస్య కానీ, అభివృద్ధి సమస్య కానీ చిత్తశుద్ధితో పనిచేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దలు తెలియజేశారు, కొత్త మాసు పెద్దలు తెలియజేశారు, వారు కూడా పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, అది వాస్తవం. మరి వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డునుంది, ఇదొక తలమానికం వ్యాపార రంగంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలి. నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేయటంతో దోమల తాకిడికి ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల స్వైర విహారంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతూ ఉంటే దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ సిబ్బంది అయినా స్పందించి తక్షణమే నగరంలోని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల నివారణలో పాలకపక్షం ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50 సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో జోడిబొమ్మ సెంటర్ వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి నిరసన తెలిపారు. డ్రైనేజీలు, సైడు కాలువలు శుభ్రం చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పాలకపక్ష వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 2,12,356 అసెస్మెంట్ల నుంచి కార్పొరేషన్ ఇంటి పన్నులు వసూలు చేస్తోందని తెలిపారు. ఇంటి పన్నుతో పాటు డ్రైనేజీ, నీటి పన్నులను కూడా భారీగా పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తుందని, అయినా పారిశుద్ధ్య నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గెలిపించి అధికారం కట్టబెడితే వారు ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. ఫలితంగా విజయవాడ నగరంలోని భవానీపురం, కొండ ప్రాంతాలు, ఊర్మిళా నగర్ నుంచి పాయకాపురం, కండ్రిక కాలనీ, పటమటలంక వంటి శివారు ప్రాంతాలతో పాటు నగర నడిబొడ్డున ఉన్న గాంధీనగర్, గవర్నర్పేట వంటి ప్రాంతాల్లో సైతం దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. నగరంలోని కార్పొరేటర్లకు తమ డివిజన్లోని ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు కనిపించడం లేదని, కేవలం కొత్త ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, అక్కడికి వెళ్లి యజమానుల నుంచి ₹1,00,000 దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. నగర్ నుంచి కాలనీ, పటమటలంక వంటి యజమానుల నుంచి ₹1,00,000 దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఊర్మిళా నగర్ నుంచి పాయకాపురం, కండ్రిక కాలనీ, పటమటలంక వంటి యజమానుల నుంచి ₹1,00,000 దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఊర్మిళా నగర్ నుంచి పాయకాపురం, కండ్రిక కాలనీ, పటమటలంక వంటి యజమానుల నుంచి ₹1,00,000 దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఊర్మిళా నగర్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను కార్మిక సంఘాలు చేపట్టనున్నాయని ఏఐటియుసి, సిఐటియు నాయకులు ఓబులేసు ఉమామహేశ్వరరావులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన యూనియన్ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ గారు గత 10 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి విధానాలు, రాబోయేటటువంటి ఎన్నికల్లో వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇవి భారతదేశంలో కార్మిక వర్గానికి, భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి, మొత్తం భారతదేశ ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి పెను ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా ఈ కాలంలో పరిష్కారం కాల. కార్మికుల కనీస వేతనాలు పెరగల, కార్మికులకి సంబంధించినటువంటి జీవనోపాధి పెరగల. అదే రకంగా ఈరోజు కార్మికులకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తూ 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా వారు తీసుకొచ్చారు. తీసుకురావటమే కాదు, ఈరోజు భారతదేశంలో ప్రజలకి కీలకమైనటువంటి సంపదని, సేవల్ని అందిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని పూర్తిగా అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే ఉన్న పబ్లిక్ సెక్టార్ని అమ్మేయటం కాదు, మన రాష్ట్రంలో 32 మంది బలిదానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అదానికి, జిందాల్కి, అదే రకంగా పోస్కో కంపెనీకి అమ్మేయడానికి ఈరోజు పూనుకోవటం గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి అక్కడ తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయలేదు. ఈ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా 450 కార్మిక స్వతంత్ర ఫెడరేషన్లకు సంబంధించిన, అది కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక, అలాగే 550 రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా రేపు 16వ తారీఖున గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మె, సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము ఇక్కడ సమావేశమై ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమయ్యి ఏ ఒక్క సమస్యకున్నా పరిష్కారం చేయకుండా ప్రజలను దేవుడి చుట్టూ, దేవాలయాల చుట్టూ, మతం చుట్టూ తిప్పుతూ చరిత్రను తిరగదోడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తాము, మాకు ఈసారి 400 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు బింకాలు పరుగుతూ ఉన్నారు. ఆయన రావడం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, సుస్థిరత వస్తుంది అని చెప్తున్నారు. సుస్థిరత, అభివృద్ధి అనేటువంటి దానికి అర్థాలు ఏమిటో మరి మాకు అర్థం కావడం. శ్రీ వాసవి ఫౌండేషన్, అవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాలు నిర్వహిస్తున్నామని శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన నరసింహారావు ఈ నెల 11వ తేదీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో 102 కన్యలతో కృష్ణానది దుర్గా ఘాట్ నుండి కళాశాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రతినిధులు మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం గత 24 సంవత్సరాల నుండి ఈ శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అంతర్పణ పర్వదిన మహోత్సవాలు నిర్వహించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఆ రోజు ఉదయం 8:30 కృష్ణానది దుర్గా ఘాట్ వద్ద నుంచి 102 మంది కన్యలతో, కలశాలతో ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తాం. అదేవిధంగా తర్వాత వాసవి అమ్మవారికి
అభిషేకం జరుగుద్ది. ఆ తర్వాత వేలాది మంది భక్తులతో కుంకుమార్చన నిర్వహించబడుతుంది. తదుపరి వాసవి హోమం జరిగి పూర్ణావతి జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు సుమారుగా ఒక 4-5 వేల మంది పైగా భక్తులు పాల్గొంటారు. ఆ విధంగానే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై వాసవి, జై జయ వాసవి. ఆ రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఇంకా హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి ఫౌండేషన్ తరపున ఈ నగరంలో ఉన్న విజయవాడ వంటంలో ఉన్న ప్రముఖులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అమ్మవారికి 102 కన్యలతో కలశాల్లో పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి అభిషేక కార్యక్రమాలు చేసి కుంకుమార్చన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 11వ తారీఖున లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం అన్న వితరణ జరుగుతుంది. కావున వైశ్య సోదర సోదరీమణులు అలాగే కన్యకా పరమేశ్వర అమ్మవారిని భావంగా భావించి కోరికలు కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళలు కానీ కన్యలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలా అయితే ఆర్యవైశ్య సోదరులు అందరం కూడా వన్ టౌన్లో ఉండే ఆర్యవైశ్యులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి ప్రతి సంవత్సరం ఎలా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఈ సంవత్సరం కూడా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్లో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతవార్షికోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఈ ఉత్సవాలకు తొలి రోజునే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు దివ్య పూజా బలి సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భక్తులు లక్షలాదిగా పాల్గొనే అవకాశాలున్నాయని మత పెద్దలు తెలిపారు. సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత సన్నిధిలో 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్ వేదికగా బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఇతర మత పెద్దలు పాల్గొని సంప్రదాయబద్ధంగా దివ్య పూజా బలి సమర్పించారు. పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. యేసుక్రీస్తు లూర్దు మాతను స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. గుణదల క్షేత్రం 100వ వసంతంలోకి అడుగిడిన శుభ సందర్భంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో ఈ ఏడాది లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశాలున్నాయని మత పెద్దలు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని జనరల్ మెన్సిగ్నర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 1000 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన గుణదల మేరీమాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. తొలి రోజునే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. దిగువనున్న చర్చిలో జరిగే ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్న అనంతరం మేరీమాతను మదినిండా నింపుకొని కొండపైకి చేరుకుంటున్నారు. క్రైస్తవులతో పాటు అన్య మతస్థులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. స్తోత్రము మరియమాతకు వందనాలు. ఒక చిన్న కుగ్రామములో 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు లోక రక్షకుడైన క్రీస్తు తల్లిగా ఎన్నిక చేయటం చాలా గొప్ప విశేషం. దేవుని దగ్గర నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ దేవదూతలు ఈ మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం అని చెప్పి తన జీవిత విధానం ద్వారా దేవుడు ఆమెను మెచ్చుకునేటువంటి రీతిలో జీవించినటువంటి విధానం ఇది చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి మరీ తల్లిని తల్లిగా భావించి అందరూ ప్రార్థన చేయడం జరుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మాట్లాడవలసినదంతా కూడా క్రీస్తు ద్వారా మాట్లాడాడు, తర్వాత మాట్లాడవలసింది ఏమీ కూడా లేదు. అయితే మానవులు వారి జీవితంలో తప్పిదాలు చేసి పాపాలు చేసి దేవుని కృపకు దూరమైనప్పుడు దేవుడు మరియ తల్లి ద్వారా సందేశాన్ని ఇవ్వటం అనేటువంటిది ఈ క్రైస్తవ జీవిత విధానంలో ఒక భాగం. అందువలన లూర్దులో చిన్న కుగ్రామములో బెర్నదత్ అనేటువంటి ఒక చిన్న పాపకు మరియ తల్లి దర్శనమిచ్చి మానవులు నిర్మలంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దానిని పురస్కరించుకొని మన గుణదలలో అదే మరియమాత లూర్దు మాతను ఇక్కడ ఏర్పాటు చేసి ఆమె ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడం అనేటువంటిది
గత 99 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి ఒక విశ్వాస ప్రక్రియ. మరి ఈ సంవత్సరం 100 వసంతాల ఈ పుణ్యక్షేత్ర ఆవిర్భావం. దీనిలో భాగంగానే 9 రోజులు ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డారు. ఈ రోజు నుంచి గుణదలమాత ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 100 వసంతాల పండుగ సందర్భంగా గుణదలమాత ఉత్సవాలు చాలా ఘనంగా చేయడానికి పోయిన సంవత్సరం నుండి మేము ప్లాన్స్ వేసుకున్నాం. ముఖ్యంగా మా ప్రజలను ఆధ్యాత్మికంగా వాటిని తయారు చేశాం. మాకు పండగలంటే ఆర్భాటాలు కాదు, వ్యక్తులు వచ్చిన పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులందరూ వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు తయారవ్వాలి. అందుకని చాలా అన్ని గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో మరియమాత స్వరూపాన్ని ఊరేగించి వాళ్ళలో కొంచెం మళ్ళీ భక్తి అనేది రగిలించి వాళ్ళందరిలో మంచి ప్రేరణ తీసుకుని వచ్చి ఆ తర్వాతే ఈ పండుగలు ప్రారంభించాం. కాబట్టి మా అందరికీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఇక్కడ మా అందరికీ. ఆ మరియమాత దగ్గరికి రావడానికి వచ్చేటప్పుడు ముఖ్యంగా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మేము ఎలా పెరిగాం, మా భక్తిలో పెరిగాం, ఈ విశ్వాసంలో పెరిగాం, ఆ తల్లి దీవెనలు పొందాం. ఇలా పొంది చూసిన చాలా కుటుంబాలు, మా మేత్రాసులలో ఉన్న అన్ని క్రైస్తవ కుటుంబాలు చాలా ఎదిగాయి, ప్రయోజకులయ్యారు చాలామంది. ఎందుకంటే ఆ తల్లి దీవెన ప్రకారం ఇక్కడ సంస్థలన్నీ స్థాపింపబడ్డాయి. దేశ రాజకీయాలలో మార్పు తీసుకువచ్చేందుకు మేధావులతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని యూనియన్ స్టేట్ ఆఫ్ సోషలిస్ట్ అలియన్స్ ఫౌండర్ దేవరపల్లి మహేష్ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మహేష్, ఇండియా ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశ సమగ్రత, సమభావం, సత్వర సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం 10 చట్టాలను రూపొందించామన్నారు. ఆ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో కూడా చేసాం. జాతీయ స్థాయిలో చేయడానికి ప్రణాళికాబద్ధంగా వెళ్ళడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ థర్డ్ ఫ్రంట్ నేము యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్. నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో ఇది ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు వరకు ఉన్న పార్టీలు కానీ ఫ్రంట్లు కానీ ఉచితాలు ఇస్తామని చెప్పేసి, తర్వాత పథకాలు ఇస్తామని చెప్పేసి రకరకాల ఆకర్షణలతో ముందుకు వెళ్తున్న ఈ సందర్భంలో మేము చట్టాలతో ముందుకు వస్తున్నాం. ఈ చట్టాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయని చెప్పేసి, ఆశాజనకంగా ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఏ ఇండియా కూటమిలకి వ్యతిరేకంగానో లేదంటే విమర్శించడానికో ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదు. కేవలం ప్రజా ప్రయోజనాలను నెరవేర్చే ఫ్రంట్గానే ఇది థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జరిగింది. ఈ థర్డ్ ఫ్రంట్లో 10 రకాల చట్టాలని పొందుపరిచాం. దానికి సంబంధించి దేశ సమగ్రత, సమభావం, సత్వర సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం థర్డ్ ఫ్రంట్ నిర్మాణ ప్రణాళికలో 10 అభివృద్ధికరమైన చట్టాలని పొందుపరిచాం. ఈ 10 చట్టాలు కూడా ఒకటి వ్యవసాయ రంగ పెట్టుబడులు, మరొకటి వ్యవసాయ రంగం, మూడవది కామన్ మార్కెట్, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం జగన్. చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి హస్తినబాట పట్టారన్న కేవీపీ రామచంద్రరావు. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో అత్యున్నత పురస్కారం. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటన. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడి.
పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు. పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కఠిన సమయాల్లో దేశాన్ని ముందుకు నడిపించాయని వెల్లడి. చంద్రబాబు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ను తిట్టిన నోటితో ఎలా పొగుడుతున్నారంటూ ధ్వజం. నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చే అవకాశం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసు యంత్రాంగం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.